మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం జరిగినటువంటి శాసనసభ ఎన్నికలో మీరందరూ పెద్ద మనసు చేసుకొని పెద్ద మెజార్టీతో ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి నేను ఎన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాస్తవంగా వచ్చింది 3 మాసాలు అయిపోయింది. వివిధ కారణాల వల్ల ఒత్తిడి వల్ల తొందరగా రాలేకపోయాను. వచ్చి అందరూ ఒకసారి నమస్కారం చేసుకొని కృతజ్ఞతలు చెప్పుకోవడం రావడం జరిగింది. దీంతో పాటుగా ఏవైతే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అయితే వాగ్దానం చెప్పడం జరిగిందో, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది. అందులో 4 మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే వాటిని లాంచ్ చేయడం జరిగింది. ఆ ఫలాలు మనం అందుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగా ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏం మాట్లాడారో మీరందరూ వినరు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఫ్రీ కరెంట్ రాదు, కరెంటే రాదు, రైతు భరోసా రాదు, రైతు బంధు రాదు, పెన్షన్ రావు, అంటే ఏ ఒక్కటి కూడా రాదు అని మాట్లాడడం జరిగింది. మరి ఎన్నికలై 4 మాసాలు అయింది. కేసీఆర్ రాష్ట్రాన్ని తెలియదు, నేను 70,000 పుస్తకాలు చదివినా, ఈ భారతదేశాన్ని నేను ఉద్ధరిస్తా అని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి గొప్ప గొప్ప మాటలు చెప్పడం జరిగింది. అంత గొప్ప పరిపాలన దక్షుడైతే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధికారం అప్పచెప్పినప్పుడు 2014 2 జూన్ రోజున 65-70 సంవత్సరాలు, సుమారుగా 65 సంవత్సరాలు ఉంటారు, 60 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ 2 కలిపి ఇన్ని ప్రాజెక్టులు, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉలక, పోచంపాడు, రకరకాల అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తే కూడా ఆనాడున్న అప్పు 10 సంవత్సరాల కింద 2014 జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజున రాష్ట్ర అప్పు కేవలం 72,000 కోట్లు సుమారుగా. ఈ 10 సంవత్సరాల అధికారం తర్వాత ఎందుకు చెప్తానంటే, మీకు తెలిస్తే మీరు బయట రసగడ్డ కాడ చర్చ పెట్టవచ్చు, ఎవరైతే సమాధానం చెప్పవచ్చు, తెలియాలి మీకు. మరి 10 సంవత్సరాల కాలంలో అంటే మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. మిగులు బడ్జెట్ అంటే వచ్చే ఆదాయం కంటే, అంటే జీతభత్యాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఈ ఆదాయం కంటే ఖర్చు అనేది తక్కువ ఉంటే ఇంకా కొన్ని 3,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే, అప్పులు 70,000 కోట్లు ఉండే. అటువంటిది సోనియా గాంధీ గారి పుణ్యాన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిన్న వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల కారణంగా 4 కోట్ల ప్రజల కళ 60 ఏళ్ళకి అడుగుతూ ఉన్నారు. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతే తెలిసి కూడా ఒక కన్న తల్లిగా ఆ బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే ఆ తల్లిలో కడుపుకోతే తెలుసు కాబట్టి పెద్ద మనసుతోటి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. హైదరాబాద్ అనేది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా గుండెకాయ, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కూడా గుండెకాయ. మీరందరూ చెప్పారు 2018 అంటే 5 ఏళ్ళ కింద జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ప్రతి ఇంటింటికి శుభార్త అని ఒక పత్రిక కొట్టి పంపించాం. దానిలో స్పష్టంగా నుంచి జూరాల వరకు ఎత్తుంది, ఇదే ఎత్తుంది, ఎంతకైనా వాటర్ వస్తుంది, బీమా కొంత 20 ఎకరాల జూరాలకని లెక్క రాసి ఆ ప్రకారం డిపిఆర్ మంజూరు చేసి, ఆ డిపిఆర్ మంజూరు చేసిన తర్వాత కేసు మైక్లో తెప్పించిన ఆల్రెడీ వచ్చింది. నింబడే ఎన్నికలు కాగానే ఇప్పుడు కాగానే ఇమ్మీడియట్ మంజూరు ఇస్తారు. 5 సంవత్సరాలు ఎప్పుడో ఏడాదికి మరి అంటే మంజూరు ఎంబడే కనుక ఇచ్చింటే, ఎంబడే కనుక తెచ్చింటే ఇప్పుడు గడిచిన 2-3 సంవత్సరాలు ఈ సాగునీటి ఇబ్బంది లేకుండా భూసేకరణ ఇప్పటివరకు దానికి అవసరమైనటువంటి సుమారుగా 200 ఎకరాలు ఇప్పటికి భూసేకరణ జరగలేదు. ఎవరు భూసేకరణ చేయాలి. 6-7 బాడవదిన దగ్గర ఈ ఎలక్షన్ కోసమే పెద్ద ఎత్తున పనులు జరిపించే కార్యక్రమం చేసి లోపలనే దాన్ని పూర్తి చేయించి దాని తర్వాత శాశ్వతంగా
ఈ ప్రాంతానికి ఈ చిన్నంబ ఏడు కూడా సాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తే అది నా బాధ్యత అని తప్పకుండా పూర్తి చేస్తాను. అందరికీ సాగునీటి సమస్య ఉండదు. సాగునీటి మంచి చేస్తున్నారు. ఈ సమస్య కూడా త్వరలోనే ఎందుకంటే మాట్లాడతారు నీళ్ళు వస్తలేవు కాదు. అరే మనం వచ్చినాక వానకాలం రాలే, అప్పుడు వానకాలం ఉంది, నీళ్ళని ఉత్పత్తి కోసం కింద కూలిపెట్టారు. నీళ్ళు ఖాళీ జూరాలైనా మళ్ళీ మనమైనా మాట్లాడుతూ ఉన్నారు మనమే కన్నట్టుగా. కూడా ఇబ్బందులున్నా మన గోపాలజీ గారు నేను కూడా పోయిన అధికారులు రప్పించడం. ఆ జూరా గోపాలజీ నుంచి ఆ హోటల్ పోతే అక్కడ మట్టి కట్టడం వేసి వేలు పెట్టి అది పంపింగ్ చేసి దీనిలో కొట్టి ఆమె నీళ్ళు ఎందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇప్పుడు సరిపోవట్లేదు, సరిగా రావట్లేదు, సరిపోవట్లేదు అంటున్నారు. కాబట్టి బాయ్ అన్నారు, బోర్లు అన్నారు. మీరు పైప్ లైన్ అయినా ఇనుప పైప్ లైన్ అయినా ఆ 10 లక్షలు కావాలంటే పెద్ద గ్రామం కాబట్టి నేను తక్షణం మంజూరు చేస్తే పనిచేసి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు. కానీ మొట్టమొదటి ప్రార్థించారు. ఇక సీసీ రోడ్ అంటే ఇప్పటికే నాకు మోకాళ్ళ వరకు దిగబడతా ఉండే గతంలో వచ్చినప్పుడు. మొత్తం తాలూకాలో ఎక్కడ ఇవ్వాలని సీసీ రోడ్డు కొబ్బరి కాలు వచ్చిన 6 కోట్ల పైసలు కనుక్కుంటుంది కదా, 5 కోట్ల పైసలు లేదా 6 కోట్ల రూపాయలు మంజూరైనది. డాంబర్ రోడ్లు, డబుల్ రోడ్లు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక నేను ఆ జోలికి పోదలుచుకోలేదు. ఇప్పుడు టైం కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి మనకు ముఖ్యంగా చేయాల్సింది ప్రభుత్వ పరంగా నా పరంగా ఎన్ని చేయాలో అన్ని చేసే కార్యక్రమం చేసి మీ ఆలోచన కూడా మార్పు రావాలి. అంటే ప్రజల ఆలోచన కూడా మార్పు రావాలి. ఇన్ని చేసినా బీద యొక్క మధ్యతరగతి యొక్క ఆదాయం పెరుగుతలేదు, అలవాట్లు మారుతలేవు, అప్పుల పాలు అవుతా ఉన్నారు. ముఖ్యంగా చదువుల విషయం, ఆరోగ్య విషయం అనవసరంగా అడ్డగోలు ఖర్చు పెట్టేసి ఇల్లు గుళ్ళు గడిపింది. కాబట్టి మళ్ళీ కూడా సంవత్సరాల నుంచి ఏ కూడా పార్టీని తప్ప పార్టీని విడిచిపెట్టి పోలే, వచ్చినా పదవులు వచ్చినా రాకపోయినా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి చేదుల బాధలు ఉండి ఈ ప్రభుత్వం రావడానికి తన వంతు పాత్ర పోషించాను. కాబట్టి ఆయన కూడా అందుకనే ఈ మల్లురావుకి కాంగ్రెస్ పార్టీకి చేకూర్చేసి గెలిపించి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి మల్లురావు రాహుల్ గాంధీకి ఓటేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా రేపు 13వ తారీఖున మీరు ఇప్పుడు మనం అయితే మాటలు మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా ప్రజలు చర్చకు పెట్టి గ్రామంలో ఎప్పుడు రానటువంటి పెద్ద మెజార్టీ 550 పైన. కాబట్టి రేపు 5 కాదు ఇవన్నీ చెప్పి ఆనాడు కొంత భయభ్రాంతులు కొందరు సహకరించబడి కూడా ఈనాడు మన ప్రభుత్వం వచ్చింది, ఇన్ని పనులు ఏది పని చేయకుండా అవి ఇస్తూ మళ్ళీ ఇవి కూడా ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ తెచ్చుకోవడం కోసం సరే 1000 మెజార్టీ కొబ్బరికెళ్ళి గ్రామాల్లో ఆదాయంలో పనిచేసి ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఇంకో మాట అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఒక పరిధి అంటే 100 గ్రామాలు. మనకి ఏదో ఉన్నదో తులమో పణమో అప్పు చేసో ఆస్తేమో ఏదో అంటారు పడి సూరకాయలు బీరకాయలు లాంటివి ఇచ్చినాం. రేపు ఎన్నికలో 7 నియోజకవర్గాలు మళ్ళీ కాదు మహా చేస్తే ఇంత ఆ మిర్చిలో బజ్జీలో థమ్స్అప్ తప్పేమో తప్ప అంతకంటే ఎక్కువ ఏది ఆశ సవినంగా విజ్ఞప్తి చేస్తూ మనం పని చేసుకుందాం. పని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించి కూడా ఆల్రెడీ 100 కోర్టు ద్వారా కోడ్ తర్వాత 100% అధికారులను పిలిపించి కలెక్టర్లను పిలిపించి మీ అందరి సమక్షంలో రికార్డు తెప్పించి ఏం చేయాలో చేస్తానని